నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. DNA టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అయోధ్య రాముడి ముందు ప్రణమిల్లిన కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్. ఎన్నికల వేళ 8 కోట్ల రూపాయలు పట్టుబడిన నగదు. నేడు 3 నియోజకవర్గాల సీఎం జగన్ పర్యటన. రోడ్ షోలో పాల్గొన్న ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, జనసేన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహారి సుధాకర్, బీజేపీ కావలి నియోజకవర్గ కన్వీనర్ సివిసి సత్యం పాల్గొన్నారు. అల్లుడు కావ్యకు బ్రహ్మరథం పట్టిన అల్లూరు ప్రజలు. విజయ యాత్రకు తలపించిన రోడ్ షో, అడుగడుగునా జన నీరాజనం, అరాచక విధ్వంసక పాలన అంతానికి తరలివచ్చిన వేలాది మంది ప్రజలు. విజయం తథ్యమంటున్న ప్రజలు. రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించాలని పిలుపు, అరాచక ఎమ్మెల్యేను తరిమి కొట్టాలని పిలుపు. ఏ అభివృద్ధి జరిగినా అది టీడీపీ హయాంలోనే అని తెలిపిన బీద రవిచంద్ర. ముఖ్యమంత్రిగా చంద్రబాబు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది. పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కావలి శాసనసభకు పోటీ చేస్తున్న సోదరులు కావ్య కృష్ణారెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన అల్లూరు గ్రామ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు, యువతకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అల్లూరు మండలంలో ప్రజల స్పందన చూస్తుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా, కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి విజయోత్సవ సభలాగా కార్యక్రమం జరిగింది. నేను ఒక్కటే తెలియజేస్తున్నా, 2014-19 మధ్యలో అల్లూరు మండలంలో ఉన్నటువంటి కాలువలు, బ్రిడ్జిలు అనేక రైతాంగం కోసం ఎప్పుడో 50-60 సంవత్సరాలుగా మనకి పెండింగ్లో ఉన్నటువంటి రామన్న చెరువు దగ్గర హై లెవెల్ బ్రిడ్జి, ఈరోజు పైడేరు బ్రిడ్జి, విజయవర్ధన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి బ్రిడ్జి, అదేవిధంగా ఉడోస్పేట దగ్గర 3 బ్రిడ్జిలు శాంక్షన్ చేస్తే ఉడోస్పేట బ్రిడ్జిలు, రావణపాలెం బ్రిడ్జి పూర్తి చేసుకున్నాం. పైడేరు విజయవర్ధన్ రెడ్డి గారి ఇంటి ముందు బ్రిడ్జిల కాల, అదేవిధంగా ఉడోస్పేట తిప్పమధ్యన ఉన్నటువంటి హై లెవెల్ బ్రిడ్జి కడితే మనకి ఎక్కడ కూడా రైతులకు ముంపు అనేది ఉండదనేటువంటిది ఆ రోజు శాంక్షన్ ఇచ్చాం. ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేసిన పాపాన పోల. అందుకే ఈరోజు వారిద్దరిని కోరాం. అల్లూరు మండలం సోమశిలకు చివరి ఆయకట్టు ఈ అల్లూరు మండలం రైతాంగం, అటు కావలు కానీ, గోగోలు కానీ, అల్లూరు కానీ. అందుకే ATS ఛానల్ మోడర్నైజేషన్ గతంలో ఎస్టిమేట్లు వేసి శాంక్షన్కి పంపించి ఈ 5 సంవత్సరాల ఈ రోజున కావలి నియోజకవర్గంలోని అల్లూరు మండలంలో, అల్లూరు టౌన్లో ఈ రోజున ర్యాలీ నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ, జనసేన అందరూ కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తండోపతండాలకు వచ్చి నన్ను కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారిని కానీ, బీద రవిచంద్ర గారిని ముగ్గురును కూడా ప్రజలందరూ కూడా సాధారణంగా ఆహ్వానించారు. వేలాది సంఖ్యలో ఈరోజు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన పోయినాం. ప్రభుత్వం బహుశా అల్లూరులో ఇటువంటి సంఘటనలు కూడా గతంలో కూడా పునరావృతం కానీ కూడా ప్రజలందరూ కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చినారు. అంటే కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు 10 సంవత్సరాలుగా అల్లూరు నగరాన్ని కానీ, అల్లూరు ప్రాంత ప్రజలు కానీ ఏ ఒక్క సందర్భంలో కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. దొంగ బిల్లులు, ఆస్తులు దోచుకోవడం, వీటన్నిటి కారణంలో ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు. ఆయన్ని ఎప్పుడు సాగనంపాలనేటువంటి నమ్మకంతో ఈరోజు మేము సైతం మీతోనే ఉన్నామని ధైర్యాన్ని ఇచ్చేందుకు ఈరోజు అన్ని గ్రామాల నుంచి ప్రజలందరూ వచ్చి మాకు ధైర్యాన్ని ఇచ్చి గెలుపుకి కాదు, గెలుపు మెజార్టీలో, వేల సంఖ్యలో మెజార్టీలో ఉండబోతున్నారని ప్రతి ఒక్కరు వచ్చి మాకు కరచాలం చేయడం నిజంగా ఆనందాన్ని ఇస్తుంది. ఇదే చూస్తూ ఈ 5 రోజుల పాటు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేస్తానని ముందుకు వస్తున్నారు. రేపు 13వ తేదీ జరిగే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం కావలి సీట్లు కైవసం చేసుకోబోతుంది. నెల్లూరు పార్లమెంటు సీటు కూడా మంచి మెజార్టీతో గెలవబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.
అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరాన్ని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ సందర్శించారు. ఈ సందర్భంగా గర్భగుడిలో కొలువు తీరిన బాలరాముని దర్శించుకున్నారు. రామ్లల్లా విగ్రహం ముందు మోకాళ్లపై కూర్చొని మొక్కుకున్నారు. అనంతరం నేలపై పడుకొని తలను నేలకు వంచి ప్రణమిల్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేరళ రాజ్భవన్ కార్యాలయం అధికారి ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తుంది. గవర్నర్ ప్రణమిల్లుతున్న సమయంలో వెనుక నుంచి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. ముస్లిం మతానికి చెందిన కేరళ గవర్నర్ అయోధ్య రాముల వారిని దర్శించుకోవడం దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగించింది. కాగా ఆయన అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడం ఇది రెండవసారి కావడం విశేషం. ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో పోలీసులు చెక్పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం కొనసాగుతుండటంతో పలు చోట్ల కరెన్సీ భారీగా పట్టుబడుతోంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్పోస్ట్ వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో దాదాపు 8 కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న పైపుల లోడు లారీలో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును సీజ్ చేసి 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండోసారి అధికారమే టార్గెట్ గా వైసీపీ బాస్ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఒకే రోజు 2-3 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని స్పీడప్ చేశారు జగన్. ఇవాళ ఉదయం 3 నియోజకవర్గాల్లో జగన్ పర్యటించనున్నారు. ఇక ఉదయం 10 గంటలకు కర్నూలులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఇక మధ్యాహ్నం 12:30 గంటలకు కళ్యాణదుర్గంలో వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట కోడూరులో జగన్ ఎన్నికల సభకు హాజరవుతారు. అవ్వ తాతలకు ఇంటికే 3,000 రూపాయలు వచ్చి 3,000 రూపాయలు పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు. గ్రామంలోనే ఓ మహిళా పోలీసు నా అక్క చెల్లెమ్మలకు అండగా ప్రతి అక్క చెల్లెమ్మ పేరిట తనకు తోడుగా తన ఫోన్లోనే ఓ దిశ యాప్. నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ పథకాలన్నీ ఈ మార్పులన్నీ ఓ లంచాలు లేని వివక్ష లేని పాలనను గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమన్నా చూశారా? ఏం తమ్ముడు ఎప్పుడైనా చూశారా? అక్క ఎప్పుడైనా జరిగిందా? కేవలం 59 నెలల కాలంలో మీ బిడ్డ ఆ దేవుడి దయతో మీ చల్లని ఆశీస్సులతో చేయగలిగాడు. మరో వంక 14 ఏళ్ళు సీఎంగా చేశానంటాడు చంద్రబాబు, 3 సార్లు సీఎం అంటాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, మరి 14 ఏళ్ళు సీఎంగా చేశానంటాడు చంద్రబాబు, 3 సార్లు సీఎం అంటాడు ఈ చంద్రబాబు. మరి ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా ఏ పేదకైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 2 చేతుల పైకి ఇలా 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 14 ఏళ్ళు సీఎం అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఈ పెద్ద మనిషి పేరు చెప్తే, ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 మీ బిడ్డ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వంగా కూడా ఏనాడైనా కూడా ఏం చెప్పింది, ఏం చేసింది అనంటే కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, చివరికి వారు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ఒక కుటుంబం పేదరికాన్ని మాత్రమే మీ బిడ్డ చూశాడు. వారి బ్రతుకులు మార్చాలి అని తపన పడ్డాడు. ఈ 59 నెలల కాలంలో వారి బ్రతుకులు మార్చడం కోసమే మీ బిడ్డ అడుగులు వేశాడు. కానీ చంద్రబాబు రాజకీయం ఊసరు వెళ్ళి రాజకీయం. ఆయన బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో ఈ చంద్రబాబు జత కడతాడు. మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు, దొంగ ప్రేమ నటిస్తాడు. కానీ 4% రిజర్వేషన్లను
మైనారిటీలకు రద్దు చేస్తామంటా ఉన్న బీజేపీతోనే కొనసాగుతాడట. కాపులకు ఇచ్చిన రాయితీలను జగన్మోహన్ రెడ్డి తుంగలో తొక్కేశారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కాపు జేఏసీ మీడియా సమావేశంలో పలువురు కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాసు కాకినాడ రూరల్ 1వ డివిజన్ దాసు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు కాపు నాయకులు మాట్లాడారు. కూటమికి మద్దతుగా కాపు జేఏసీ ఇప్పటి వరకు 45 అసెంబ్లీ 27 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మీడియా సమావేశాల నిర్వహణ. కాకినాడలో ముగింపు సమావేశమని ఇది 1 కోటి మందికి పైగా ఉన్న కాపులకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన రాయితీలను జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేసి కాలు కింద చెప్పుల తొక్కిపెట్టారు. 3 మెన్ కమిటీలో ఉన్న 3 బాబులు కాపులకు ఏం చేశారు? కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు కన్వీనర్గా, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు సభ్యులుగా చేసిన 3 మెన్ కమిటీ సాధించింది ఏమిటి? కాపులకు ఏమి చేశారని వారు ప్రశ్నించారు. కాపులకు 10,000 కోట్లు ఇచ్చామని చెబుతున్నారు. అదే 10,000 కోట్లు ఏమయ్యాయి? 3 మెన్ కమిటీలో ఉన్న బాపులు తినేశారా అంటూ మాట్లాడారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కన్నబాబు కాపు అనే ముసుగు వేసుకొని కాపులకు ద్రోహం చేశాడని తెలిపారు. అనంతరం ఆర్ఐటి ప్రకాష్ కాపు జేఏసీ నాయకుడు మాట్లాడుతూ జాతి ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యమని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తుంగలో తొక్కి కాపులకు తీరని అన్యాయం చేశారని అన్నారు. అనంతరం ఆకుల రామకృష్ణ కాపు జేఏసీ నాయకుడు కాపులకు విదేశీ విద్యను తీసేశారు. ఎన్ని రకాలుగా కాపులకు అన్యాయం చేసిన వైసీపీ ప్రభుత్వానికి ఏ విధంగా ఓటేయాలని ప్రశ్నించారు. మరి ఇక్కడ ఒక దుర్మార్గమైన ఎమ్మెల్యే పనిచేస్తూ ఉన్నాడు. కాపు అని చెప్పుకుని ముసుగేసుకుని కాపులకు అన్యాయం చేస్తుంటే మాట్లాడకుండా మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పి ఈ పెద్ద మనిషి కన్నబాబు 3 మెన్ కమిటీ వేసుకుని 3 మెన్ కమిటీలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు, అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, ఈ బాబులు ఏం చేశారండి కాపులకి చెప్పమనండి. 5,000 కోట్లు చంద్రబాబు నాయుడు ఇస్తే 10,000 కోట్లు ఇస్తా అన్నాడు. ఏమైపోయి ఈ 10,000 కోట్లు ఈ 3 పంచేసుకున్నారా 3 మెన్ కమిటీ అని అడుగుతున్నాను నేను. పంచుకోకపోతే ఏమైందో చెప్పాలా? మరి మీరు ప్రకాండాలు పలుకుతున్నారు కదా, మేము అది చేసాం, ఇది చేసాం, అమ్మఒడి ఇచ్చాం, బాబు బుడ్డి ఇచ్చాం, ఈ కబుర్లు ఎందుకు? ఈ 2 మాటలకి ఈ ఎన్నికల ముందు కురసాల కన్నబాబు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాపు భవనాలు ఏమయ్యాయి? కాపు కార్పొరేషన్ ఏమైంది? కాపు విద్య ఏమైంది? కాపులకి ఇచ్చిన రిజర్వేషన్ ఏమైంది? కాపులకి ఇచ్చిన 10,000 కోట్లు ఏమయ్యాయి? మీ 3 మెన్ కమిటీ ఏమైంది అని చెప్పి నేను కన్నబాబు గారిని మీ పత్రికా విలేకరుల ద్వారాగా ప్రశ్నిస్తాను. మరి కాపులు ఓటు అడిగే హక్కు మీకు ఉండాలంటే ఇది ఏమైందో మీరు చెప్పాలి పత్రికా విలేకరులుగా అని చెప్పి సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇలాంటి లక్షలాది అవినీతులు ఉన్నాయి. ఎలక్షన్ అయిన తర్వాత అటు సంగతి చెప్తాం. ఈ కాపులు జరిగిన అన్యాయం ఇది కాపులు ప్రెస్ మీట్ కనుక కాపులకు సంబంధించి అన్ని విషయాల్లోని కూడా ఈ ప్రభుత్వం ఎన్నిపోటు పొడిచింది, మోసం చేసింది. అది ఎప్పుడు కూడా మీరు నోరెప్పలేదు కాపుల గురించి. నేను తీవ్రంగా ఖండిస్తూ ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కానీ ఈ పార్లమెంట్లో కానీ ఒక్క ఓటు కూడా కాపులు వేయొద్దని పిలుపునిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాజకీయంగా పార్టీలో ఉన్న పెద్దలు ఎలాగ ఉంటారు, మేము వాళ్ళేం తప్పు పట్టలేం. కాపు ప్రజలు, బలహీన వర్గాలకు చెందిన కులం కాపులు, అది గుర్తించిన దాన్ని తీసేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కాపులు బలహీన 5% రిజర్వేషన్ తెచ్చుకుంటే తీసేశారు. రిజర్వేషన్ ఫలితాలు ఎలాగుంటాయంటే ఒక మాట చెప్తారు, మా పెద్దలు మాట్లాడతారు. ఈరోజు ఎవడో ఒకడు హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే గౌతమి టికెట్ తీసుకుంటాం, ఇక్కడ రిజర్వేషన్ తీసుకుని పడుకుని హైదరాబాద్లో లెగుతాం. అలాంటి రిజర్వేషన్ లేకపోతే ఎవడో కాళ్ళు దగ్గర కూర్చుని బాబు వాడు పాస్ వేసినా ఉమ్మేసినా తెల్లవాళ్ళు మెలుగుగా ఉండి అక్కడ లేగాల, అక్కడ దిగాల. ఆ పరిస్థితి ఒక రోజుకే భరించలేని టైంలో సుమారు 50-60 సంవత్సరాలు బట్టి జాతి నష్టపోయి పోరాడి తెచ్చుకున్న రిజర్వేషన్ని తీసేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ జాతి ఓటు అడిగే హక్కు కానీ ఓటు వేయించుకునే హక్కు కానీ ఇక్కడున్న పాలకులకు కానీ ఎవరికీ లేదని చెప్పి తీవ్రంగా ఖండిస్తూ ఆర్ఐటి ప్రకాష్ గారిని మాట్లాడుతున్న కోరుతున్నాను. నియోజకవర్గంలో ఫ్యాన్ గాలి స్పీడ్ అందుకుంది. గత 10 రోజులుగా పరవాడ,
సబ్బవరం పెందుర్తి మండలాల్లో ఎమ్మెల్యే ఆదిశ్ రాజు ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వం ఇచ్చిన పథకాలను వివరిస్తూ తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం వేపగుంట ప్రధాన కూడలి వద్ద భారీగా ప్రజలు తరలివచ్చారు. తమ అభిమాన నాయకుడిని ఎలాగైనా ఈసారి గెలిపించుకోవాలనే పట్టుదలతో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారీ ఎత్తున గజమాల ఆయన మెడలో వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వైసీపీ నాయకులు అన్నంరెడ్డి అజయరాజ్, జేసీపీ ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఆదిరెడ్డి మురళి, వల్ల రాంబాబు తదితరులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు, స్థానికులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ పెద్దందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవరు ఆపలేరు. కులకరాళ్లకు వెనకడుగు వేయబోడుర జగను, మత పటేనుగులను మడత పెట్టె పులి జగన్ రా. పద్మ వ్యూహం కమ్మేయ నీకే అభిమన్యుడా, ఎక్కు పెట్టి తుంకినాడు బిల్లు అర్జుడిలా. నెత్తురు రాని ప్రాణాలే పోని, గాయం కాని అన్యాయం కాని, నమ్మిన నాచనం కోసం ఎప్పుడు నే సిద్ధమని అదిగో జగనన్నస్తుండో. రథం గదిలేరా రాజన్న గదిలేరా, రథం మీద రాజన్న కొడుకు గదిలేరా, జనం గదిలేరా జగనన్న గదిలేరా, జెండలెత్తెరా కొడుతుంటే తోడెల్లే చూడు, సింహం గదిలిందే సిద్ధానికి నేడు, జనమే ఉన్నంగా జగనన్నకు తోడు, జెండే ఎగరేస్తారు చేసేది మాత్రమే చెప్తాం. జగన్ మాట ఇచ్చాడు అంటే చెప్తా ఉన్నాం. కొవ్వూరు అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే కన్నాబాబు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీ చూపుతామని గ్రామస్తులు ముక్త కంఠంతో అంటున్నారని ఎంపీటీసీ సభ్యురాలు ఉబా నాగమణి, వైసీపీ సీనియర్ నాయకులు ఉబా శ్రీను దంపతులు మరియు ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ మాతా వెంకటరమణ పట్ల అప్పులు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయండి అంటూ ఇంటింటా తిరుగుతూ అభివృద్ధి చేసిన కరపత్రాన్ని ప్రతి ఇంటికి అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 13న జరుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే కొనసాల కన్నబాబు, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యంత భారీ మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలందరూ అంటున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమము, కన్నబాబు గ్రామంలో చేసిన అభివృద్ధి చూసి ప్రజలు ఓట్లు వేస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పిల్లి చక్రరావు, గ్రామ కమిటీ అధ్యక్షులు దామలంక పల్లంరాజు, పెద్దలు, సొసైటీ ప్రెసిడెంట్, బూత్ కమిటీ అధ్యక్షులు నాని, శివశంకర్, ధరణికోట అభిషేక్ తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కొవ్వూరు గ్రామ వైసీపీ కార్యకర్తలకు, అలాగే కొవ్వూరు గ్రామస్తులకు, ముఖ్యంగా మన కన్నబాబు గారు 14 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో విశేషమైన కృషి చేశారు. ఇది సంక్షేమం, అభివృద్ధి, ఎన్నో కార్యక్రమాలు ప్రజలకి, కుటుంబాలకు కూడా కష్టాల్లోనూ సుఖాల్లోనూ కూడా వెన్నింటి ఆరోగ్యశ్రీ విషయంలో కానీ ఎవరికి ఒంట్లోకి బాగపోయినా ప్రతి హాస్పిటల్కి వెళ్ళడం, ప్రజలతో మమేకమై నీతి నిజాయితీ అటువంటి నాయకుడిని మన నియోజకవర్గంలో కావాలని ప్రజలు ఎక్కడికెళ్ళినా హర్ష వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు ధాన్యం కొనుగోలు కాకుండా నీరు, మంచినీరు, తాగునీరు, అలా ఇంటింటికి కుళాయి, అలా రైతులు కూడా నీటి ఎద్దడి లేకుండా విశేషమైన కృషి చేస్తూ ముఖ్యంగా ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చెందాలని ఎప్పుడూ అహర్నిశలో కృషి చేస్తున్నారు. అలాంటి వారి గురించి మేము ఇంటింటికి ఈ 16 రోజుల నుంచి వెళ్తుంటే అందరూ కూడా ప్రజలు ఆహ్వానం పలుకుతూ మేము కన్నబాబు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సునీల్ గారు కూడా ఈ నియోజకవర్గమే కాకుండా మన
ఈ తూర్పుగోదావరి జిల్లాలో వీరవరం అమ్మమ్మ గారిది. ఆయన కూడా 400 గ్రామాలు దత్తత తీసుకుని అలాగే యువతకి ఉద్యోగ అవకాశాలు తీసుకురావాలని, ఉద్యోగ అవసరాలు కాకుండా శిక్షణ సంస్థ కూడా పెట్టి యువతని ముఖ్యంగా ఈస్ట్ గోదావరిలో విదేశాలు కూడా పంపడానికి కూడా చేస్తామని ఆయన ఎక్కువ కృషి చేయడానికి చూస్తున్నారు. మీరు అందరూ కూడా మీ 2 ఓట్లు కూడా వైసీపీకి ముఖ్యంగా ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు వేసి మన కురసాల కరబాబు గారిని, సునీల్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాం. తారక రామానగర్ లో అశేష జనవాహినిలో పంతం నానాజీకి గాజు గ్లాసుపై ఓటేయండి అంటూ జనసేన రూరల్ అధ్యక్షులు కరెంట్ల గోవింద్ ఆధ్వర్యంలో టీడీపీ ఎక్స్ ఎంపీటీసీ వరలక్ష్మి వర్మల అధ్యక్షతన ఇంటింటా తిరుగుతూ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ, ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాసులు గాజు గ్లాసు గుర్తుకే ఓటేసి అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ప్రజలను వేడుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అవినీతి పాలనకు చెక్ పెట్టాలంటే కూటమి అభ్యర్థులు గెలిపించుకొని 14 సంవత్సరాల సీనియారిటీ ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, అందుకే పవన్ కళ్యాణ్ కూడా ఒక మెట్టు తగ్గించుకొని ఈ ప్రభుత్వ అరాచక పాలనకు శుభం కార్డు వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. టీడీపీ అడ్డా కొవ్వూరు గ్రామంలో గల తారక రామనగర్ అని, అందుకే ఈ అభివృద్ధి పనులు ఈ నగర్లో చేయలేదని, ఇది చాలా బాధాకరమైన విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకి అప్పారావు, కాకి రాజు, భైరవ సాయి, మాజీ ఎంపీటీసీ గొల్లిపల్లి రాజా, తాతాబాబు, రవి, ముమ్మిడి బుజ్జి తదితరులు, కరెడ్ల యూత్ సభ్యులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఒక్కసారి శాంతిని ఒప్పుకున్నారు, కానీ ఆ శాంతిని 1 సంవత్సరంలోనే దుర్వినియోగం చేయించుకున్న వైసీపీ ప్రభుత్వానికి గద్ద దించే వరకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమితో మరి గవర్నర్ శ్రీ పంతం నానాజీ గారిని అభ్యర్థిగా నిలబెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన గత 7 సంవత్సరాల నుంచి ఈ జనసేన పట్టుకుని ప్రతి ఇంటికి మరి ప్రతి గ్యాస్ సిలిండర్, కరోనా టైంలో గ్యాస్ సిలిండర్లు కానీ, కూరగాయలు కానీ మరి నిత్యం ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ ఈ రోజు వరకు కష్టపడి ఆయన మరి ఈ స్థాయిలో అంటే 35-40 వేల మెజార్టీలో నెగ్గుతాడని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పార్టీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ రాష్ట్రంలో శుభ్ర పరిపాలన అందించాలన్న లక్ష్యంతో ముందుకు తీసుకుపోతున్న నిస్వార్థ ప్రజానాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. అంతే తనకే మరి ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు తోడు. ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలని ఉద్దేశంతో మరి ప్రజల యొక్క అంటే ప్రజలను ఉద్దేశం తెలుసుకుని మరి ఇద్దరు పత్తుతో కలుసుకుని మరి రాబోయే రోజుల్లో మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. కానీ ఏ ఆశ లేకుండా నిస్వార్థంగా మరి జైలుకి వెళ్ళి అక్కడే పత్తు ప్రకటించిన ఏకైక నాయకుడు ఎవరన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. జయచంద్ అలాగే మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి పరిపాలన ఇస్తారని వీళ్ళిద్దరు కూటమితో మరి అక్కడ మరి ఈ రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతో ప్రకటించారు పత్తు. ఎందుకంటే ఈ రాష్ట్రంలోని ఎవరన్నా సరే ఒకడు పడిపోయి ఉన్నాడంటే వాడిని ఎక్కడ తొక్కేయాలని చూస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ సిద్ధాంతాలు లేని వ్యక్తి. ఎందుకంటే ప్రజలకి ఏమంటే అక్కడ వెంటనే ప్రకటించాడంటే మీరు ఒకసారి ఆలోచించాలి ఎంత నిస్వార్థ ప్రజానాయకుడు. అంతేకాకుండా ప్రజలు ఒకసారి గమనించండి, ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే అయినా ఏ ముఖ్యమంత్రి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అయోధ్య రాముడి ముందు ప్రణమిల్లిన కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్. ఎన్నికల వేళ 8 కోట్ల రూపాయలు పట్టుబడిన నగదు. నేడు 3 నియోజకవర్గాల సీఎం జగన్ పర్యటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.